హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మోటార్ కెపాసిటీని బట్టి ఏ సైజు గల కేబుల్ని ఉపయోగించాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట సింగిల్ ఫేజ్ మోటార్స్ గురించి చూద్దాం. 0.5 HP మోటార్, దాన్ని కిలోవాట్లో చెప్తే 0.37 కిలోవాట్. దీని యొక్క ఫుల్ లోడ్ కరెంటు 4.5 amps ఉంటుంది. దీనికి 1.5 స్క్వేర్ mm కాపర్ కేబుల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ 0.75 HP, ఫుల్ లోడ్ కరెంట్ 5.4 amps. దీనికి 2.5 స్క్వేర్ mm కాపర్ కేబుల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ 1 HP, కరెంట్ 7 amps. దీనికి కూడా 2.5 స్క్వేర్ mm కేబుల్ని ఉపయోగిస్తే సరిపోతుంది. అదే 1.5 HP అయితే 4 స్క్వేర్ mm వైర్ను ఉపయోగించాలి. 2 HP మోటార్కి 6 స్క్వేర్ mm, 3 HPకి 10 స్క్వేర్ mm, 5 HP మోటార్కి 16 స్క్వేర్ mm సైజు గల కాపర్ కేబుల్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక సింగిల్ ఫేజ్లో 5 HP కెపాసిటీని మించి మోటార్స్ ఉండవు. ఇప్పుడు 3 ఫేజ్ మోటార్స్ గురించి చూద్దాం. మొదట 3 ఫేజ్ మోటార్స్కి డిఓఎల్ స్టార్టర్ని ఉపయోగిస్తే ఏ సైజు గల కేబుల్ని వేయాలో తెలుసుకుందాం. 3 ఫేజ్ 0.5 HP మోటార్ అయితే మ్యాక్సిమం 1.3 amps కరెంట్ తీసుకుంటుంది. దీనికి 1 స్క్వేర్ mm 3 కోర్ కాపర్ కేబుల్ని ఉపయోగించాలి. అదే 1 HP మోటార్ అయితే 1.8 amps తీసుకుంటుంది. దీనికి కూడా 1 స్క్వేర్ mm కేబుల్ని ఉపయోగిస్తే సరిపోతుంది. నెక్స్ట్ 1.5 HP, కరెంటు 2.6 amps తీసుకుంటుంది. దీనికి 1.5 స్క్వేర్ mm కాపర్ కేబుల్ని ఉపయోగించాలి. ఇక 2 HP మోటార్ కూడా 1.5 స్క్వేర్ mm కేబుల్. 3 HP 5 HP మోటార్కి 2.5 స్క్వేర్ mm కాపర్ కేబుల్ని ఉపయోగించాలి. అయితే 5 HP మోటార్ వరకు కాపర్ కేబుల్ని ఉపయోగిస్తేనే బెస్ట్. ఎందుకంటే లో కెపాసిటీ అల్యూమినియం కేబుల్స్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కెపాసిటీ 7.5 HP మోటార్. దీనికి కాపర్ కేబుల్ అయితే 4 స్క్వేర్ mm, అల్యూమినియం అయితే 6 స్క్వేర్ mm కేబుల్ని ఉపయోగించాలి. అదే 10 HP అయితే కాపర్ కేబుల్ అయితే 6 స్క్వేర్ mm, అల్యూమినియం అయితే 10 స్క్వేర్ mm. ఇదే విధంగా టేబుల్లో చూపించినట్లుగా మోటార్ కెపాసిటీని బట్టి 3 కోర్ కేబుల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సాధారణంగా 30 HP మోటార్ వరకే డిఓఎల్ స్టార్టర్స్ని ఉపయోగిస్తారు. కొన్ని అప్లికేషన్స్ని బట్టి 100 HP వరకు కూడా డిఓఎల్ స్టార్టర్స్ని ఉపయోగిస్తారు. అది ఆ మోటార్ యొక్క మెకానికల్ లోడ్పై ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్, దీన్నే VFD అంటాం. VFD లేదా సాఫ్ట్ స్టార్టర్ని ఉపయోగిస్తే చూడండి, 0.5 HP నుండి 5 HP వరకు టేబుల్లో చూపించినట్లుగా కాపర్ కేబుల్ సైజ్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక 7.5 HP మోటార్ నుండి కాపర్ కేబుల్ని ఉపయోగించుకోవచ్చు, అల్యూమినియం కేబుల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ 40 HP మోటార్కి కరెంటు 54 amps ఉంటుంది. దీనికి కాపర్ అయితే 25 స్క్వేర్ mm కేబుల్ని, అల్యూమినియం అయితే 50 స్క్వేర్ mm కేబుల్ని ఉపయోగించాలి. అదే 50 HP అయితే కాపర్ అయితే 35 స్క్వేర్ mm, అల్యూమినియం అయితే 50 స్క్వేర్ mm కేబుల్ని ఉపయోగించాలి. అదేవిధంగా
120 HP కెపాసిటీ వరకు టేబుల్లో చూపించాం. ఆ మోటార్ కెపాసిటీని బట్టి టేబుల్లో చూపించినట్లుగా కేబుల్ సైజ్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టార్ డెల్టా స్టార్టర్స్కి చూద్దాం. సాధారణంగా స్టార్ డెల్టా స్టార్టర్స్ అప్లికేషన్ బట్టి 5 HP నుండి ఉపయోగిస్తారు. ఇందులో స్టార్టర్ నుండి మోటార్కి 2 కేబుల్స్ వెళ్ళాలి. ఆ 2 కేబుల్స్లో ఒక్కొక్క కేబుల్ సైజు ఎంత ఉండాలనేది తెలుసుకుందాం. సో 5 HP మోటార్కి అయితే దాని ఫుల్ లోడ్ కరెంట్ 7.5 amps ఉంటుంది. దీనికి 1.5 square mm 3 కోర్ కాపర్ కేబుల్స్ 2 వేసుకోవాలి. అదే 7.5 HP మోటార్కి అయితే 2.5 square mm కేబుల్స్ 2 ఉపయోగించాలి. అదే 20 HP మోటార్కి అయితే కాపర్ కేబుల్స్ అయితే 6 square mm 2, అల్యూమినియం అయితే 10 square mm కేబుల్స్ని 2 ఉపయోగించాలి. నెక్స్ట్ 30 HP మోటార్కి అయితే కాపర్ అయితే 10 square mm కేబుల్స్ని 2 ఉపయోగించాలి. అల్యూమినియం అయితే 16 square mm కేబుల్స్ని 2 ఉపయోగించాలి. సో ఇదే విధంగా మోటార్ కెపాసిటీని బట్టి టేబుల్లో చూపించినట్లుగా 2 3 కోర్ కేబుల్ సైజెస్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్లిప్ రింగ్ మోటార్స్కి ఎంత సైజు గల కేబుల్స్ని ఉపయోగించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ సీ యూ, గుడ్ బై.